హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 17. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తన్ను మమ్మీతో మాట్లాడు నాన్న. నీకు మమ్మీ మీద కోపం తగ్గలేదా? నువ్వు నాతో అబద్ధం చెప్పావు. నాకు డాడీ కావాలి. అందరికీ డాడీ ఉన్నాడు, నాకెందుకు డాడీ లేడు? మా డాడీ ఎక్కడున్నాడు మమ్మీ? తన్ను అంటూ తనని దగ్గరికి తీసుకుంది. నీలాలు కారుతున్న తన కన్నులను తుడుస్తూ, నీకు అమ్మ మాత్రమే ఉంది కానీ డాడీ లేడు తన్ను. ఎందుకు లేడు? అందరికీ ఉన్నాడు కదా, నాకే ఎందుకు లేడు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ జన్మలో నీ మెళ్ళో తాలి పడదు. నువ్వెప్పటికీ ఇలానే ఉండిపోతావు. ఇదే నువ్వు చేసిన దానికి నేను వేసే శిక్ష. మమ్మీ చెప్పు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా? లేదు, నాకు పెళ్ళి కాలేదు తన్ను. నీకిప్పుడు చెప్పిన అర్థం చేసుకునే ఏజ్ నీకు లేదు. అర్థమయ్యేటప్పుడు నేనే క్లియర్గా చెప్తాను. పెళ్ళంటే ఏంటి మమ్మీ? అమాయకంగా అడుగుతాడు తన్వీర్. పెళ్ళి అంటూ భూమి కళ్ళు మూసుకునేసరికి తన కళ్ళల్లో నీళ్లు తన్ను చేతుల మీద పడ్డాయి. అదే టైంకి అక్కడ రూమ్లో ఆర్మన్ మిర్రర్ ముందు నిలబడి తన చేతిలో ఉన్న తాళిని చూస్తున్నాడు. భూమి ఆ రోజు నైట్ తన మీద విసిరికొట్టి వెళ్ళడం గుర్తు చేసుకుంటూ, నువ్వు చేసిన పాపానికి నేను వేసిన శిక్షను కూడా వరంగా మార్చుకొని ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు ఆ వరాన్ని నీకు శాపంగా మార్చి నీ మీద నా పగ తీర్చుకుంటాను భూమి. నువ్వు వేసిన దానికి నిన్ను ఈ జన్మలో క్షమించను. నేనేం చేస్తానో నువ్వు ఈ జన్మలో ఇమాజిన్ చేయలేవు. నేను చేసింది నువ్వు తెలుసుకునేసరికి నువ్వు ఏం చేయలేవు అంటూ చిన్న ఈవిల్ స్మైల్ చేస్తూ తాళి తన పాకెట్లో వేసుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పెళ్ళంటే అగ్నిసాక్షిగా వేదమంత్రాల నడుమ పసుపు తాడుతో వరుడు వధువు మెడలో పుట్టింటి గౌరవాన్ని, మెట్టినింటి మర్యాదను కాపాడు, నన్ను నా వంశాన్ని మంగళకరంగా ముందుకు తీసుకెళ్ళు అంటూ మంగళసూత్రాలను 3 ముళ్ళు వేసి 7 అడుగుల సప్తపదితో 7 జన్మలు నీ వెనకే నేనుంటాను అంటూ చేసే ప్రమాణం పెళ్ళి. భర్తగా నీకు అన్నింటిలో తోడుగా ఉంటాను అనే నమ్మకాన్నిస్తూ తన చెయ్యి పట్టుకొని జీవితాంతం ఆ చెయ్యిని వదలకుండా ఉండడమే పెళ్ళి తన్ను. ఒకటి గుర్తుపెట్టుకో తన్ను, ఎప్పుడు కూడా ఆడపిల్ల కంట్లో కన్నీళ్లు తెప్పించకూడదు. మమ్మీ నాకదేం తెలీదు, నాకు డాడీ కావాలి. మమ్మీ నేను డాడీతో ఆడుకోవాలి. డాడీ నేను బైక్ ఎక్కి మా స్కూల్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్స్కి మా డాడీని చూపించాలి. ఇప్పుడు నీకు పెళ్ళి కాలేదనే కదా నాకు డాడీ లేదంటున్నావు? అందుకే నువ్వు డాడీని పెళ్ళి చేసుకో. మమ్మీ అప్పుడు డాడీ మనతోనే ఉంటాడు కదా. భూమి కోసం మొత్తం చూసి వస్తున్న ఆర్మన్ తన్ను అడిగిన దాన్ని వింటూ, బుడ్డి ఏంటి మీ మమ్మీని ఏదో అడుగుతున్నావు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంకుల్, మా మమ్మీకి నువ్వైనా చెప్పు. నేనేం చెప్పినా నేను చిన్నపిల్లాన్ని, నాకేం తెలీదు అంటుంది. నాకు డాడీ కావాలి. మా మమ్మీ పెళ్లి చేసుకుంటే నాకు డాడీ వస్తాడు కదా. మా మమ్మీని పెళ్లి చేసుకోమని చెప్పవా? నాకు డాడీ కావాలి. మిస్ భూమి, నా కొడుకు అంటావు. కొడుకు అంటే అంత ప్రేమ కదా. కొడుకు కోసం తను అడిగింది కూడా చేయలేవా? నీ కొడుకు కోసం నువ్వు పెళ్లి చేసుకోలేవా? చూడండి మిస్టర్, మీరు మీ లిమిట్స్లో ఉంటే మీకే మంచిది. మా విషయాల్లో ఇంటర్ఫేర్ అవ్వకండి. తన్ను నీకెన్నిసార్లు చెప్పాను, పరాయి వాళ్ళతో మాట్లాడుతూ అంటే వినవా? పద అంటూ తన్నుని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటే ఆర్మన్ భూమిని చూస్తున్నాడు. భూమి ఎక్కడికి వెళ్ళింది? ఈ విషయం భూమికి చెప్పాలి. భూమి ఎక్కడుంది?
అంటూ భూమి కోసం చూస్తుంది ప్రపూర్ణ. భూమి నాకన్నీ నిజాలు చెప్పింది, కానీ భూమి ఆ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అనే నిజం నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది? అసలు ఎందుకు భూమి శిరీష్ని పెళ్లి చేసుకోలేదు? భూమి పెళ్లి చేసుకుంది. ఎవరిని? భూమిని ఎప్పుడు అడిగినా తన భర్త ఎవరు అనేది దాటేసేది. తన్ను మాత్రం తన డాడ్ అబ్రాడ్లో ఉన్నాడు అన్నాడు. అసలు అది నిజమేనా? భూమి పెళ్ళి ఆగిపోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉందా? వెంటనే భూమిని అడగాలి అంటూ గణిత భూమి కోసం చూస్తుంది. భూమి ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి టైం అయ్యింది. పెళ్లి కూతుర్ని చెయ్యాలి, నన్ను పెళ్లి కొడుకునే చెయ్యాలి, మండపం డెకరేషన్ కంప్లీట్ చేయాలి, అన్ని పనులు అలానే ఉన్నాయి. భూమి ఎక్కడ కాల్ చేయి మ్యాగీ? చైతు సార్. భూమి మేడం ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మేడం రూమ్లో కూడా లేరు. తన్వీడు కూడా కనిపించట్లేదు. భూమి ఎక్కడికి వెళ్ళావు ఈ టైంలో అంటూ చైతు అనుకుంటుంటే, చైతు ముహూర్తానికి టైం అవుతుంది పద, నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి, ముందు నువ్వే పూజ చేయాలి కదా అంటూ అంజలి ఎక్కడికి వస్తుంది. ఆంటీ భూమిని ఎక్కడైనా చూసారా? కనిపించట్లేదు. చైతు భూమి ఇక్కడే ఉంటుంది, అన్ని పనులు తనే కదా చూసుకునేది, నువ్వు పద ముందు అంటూ చైతుని తీసుకుని వెళ్ళింది. ముహూర్తం టైం అయ్యేసరికి ముందుగా చైతుని మండపంలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. చైతు వెనకే అర్పితను కూడా పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొచ్చి తన పక్కనే కూర్చోపెట్టేసరికి కాసేపట్లో తమ డ్రీమ్ నిజమవుతుంది అనే ఆనందంతో ఇద్దరూ ఆనందంగా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. భూమి ఎక్కడున్నావు? నిన్ను అడిగి నా డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. నీతో మాట్లాడితే కానీ నేను పీస్ఫుల్గా ఉండలేను అనుకుంటూ గణిత భూమి కోసం చూస్తూ ముందుకొస్తుంది. అప్పుడే గణితకి శిరీష్ ఎదురుగా వచ్చేసరికి శిరీష్కి డాష్ ఇవ్వబోతూ కష్టంగా తనను ఆపుకుంటుంది. శిరీష్ కూడా గణితని చూసి ఏం మాట్లాడకుండా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంటే, శిరీష్ నేను నీతో మాట్లాడాలి. నువ్వెక్కడైనా భూమిని చూసావా? లేదు, నేను చూడలేదు. తనతో ఏమైనా మాట్లాడాలా గణిత? భూమిని ఎందుకు అడగాలి? శిరీష్ని అడిగినా సరిపోతుంది కదా అనేసి తనలో తనే అనుకుంటూ, శిరీష్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నీతో 2 minutes మాట్లాడాలి పర్సనల్గా. గణిత తనతో మాట్లాడాలనేసరికి శిరీష్ కూడా ఒప్పుకొని గణిత వెనకే వెళ్తాడు. గణి నాతో మాట్లాడాలని చెప్పి నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఐ హోప్ నువ్వు నీ డిసిషన్ చెప్పాలనుకుంటున్నావా? నా డిసిషన్ నేనెంత తేలిగ్గా మార్చుకోలేను. మనసు మార్చుకోవడం అంత ఈజీ కాదు. నేను మాట్లాడాలి అనుకునేది నా కోసం కాదు, నీకోసం. సారీ, మీకోసం. ఐ మీన్ నువ్వు భూమి పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, బట్ ఆ పెళ్ళి జరగలేదు కదా. ఎందుకు ఆ పెళ్ళి ఆగిపోయింది అనేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదే మాట భూమిని అడగాలనుకున్నావా గణిత? భూమిని ఈ మాట అడిగి తనను బాధ పెట్టకు. తను తన గతం మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టింది. తన గతాన్ని మళ్ళీ తనకి గుర్తు చేయకు గణిత. నేను నువ్వు చెప్పే మీటింగ్ వినాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు నో జస్ట్ అబౌట్ ట్రూత్. నేను తనను అడగాలనుకుంటున్నా. నీకు తెలిస్తే చెప్పు, లేదంటే తనని అడిగి తెలుసుకుంటాను అంటూ గణిత వెళ్తుంటే శిరీష్ గణితను ఆపుతాడు. గణిత నేనే చెప్తాను. భూమికి నాకు పెళ్లి జరగబోయడానికి రీజన్, మా పెళ్లి జరిగే రోజు భూమిని అంటూ శిరీష్ చెప్పేలోపు శిరీష్ని గణిత దగ్గర చూసిన బలరాం కోపంగా వచ్చి శిరీష్ చెంప పగల కొట్టాడు. బలరాంని చూసేసరికి గణిత షాక్ అవుతుంది. డాడ్, బేబీ నువ్వేం మాట్లాడకు. నిన్ను వీడు ఇంకా అరెస్ట్ చేస్తున్నాడా? నా కూతురు జోలికే వస్తున్నావా? నీకెంత ధైర్యం రా అంటూ శిరీష్ కాలర్ పట్టుకుంటూ శిరీష్ని పెళ్లి మండపం వైపుకు తీసుకెళ్తున్నాడు. డాడ్ ఆపండి అంటూ గణిత, మావయ్య లిజన్ టు మీ అంటూ సిరి ఇద్దరు కూడా బలరాంని ఆపడానికి ట్రై చేస్తున్నారు.
తను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అతనితో మాట్లాడొద్దంటే? నాకు నచ్చని పనే చేస్తావు. నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు అతనితో మాట్లాడకూడదు. నేను నీకు చెప్పాను కానీ నువ్వు నేను చెప్పే చేస్తున్నావా? నాకు డాడీ కావాలి. నేను డాడీని చూపించకపోతే నువ్వు చెప్పింది చెయ్యను. నీతో మాట్లాడను. నిన్ను మమ్మీ అని కూడా పిలవను. నీతో కటీఫ్. తను డోంట్ బి చైల్డిష్. నీకు చెప్పేది అర్థం కాదా? మమ్మీ నువ్వే అంటావు కదా నేను చిన్నపిల్లాన్ని, నాకేం అర్థం కాదు అంటావు. మళ్ళీ నువ్వే నన్ను అర్థం చేసుకోవా అంటున్నావా? నేను క్లియర్గానే ఉన్నాను కానీ నువ్వే కన్ఫ్యూజన్గా ఉన్నావు. నాకు డాడీ కావాలి. నేను డాడీని చూసే వరకు, డాడీతో మాట్లాడే వరకు ఎవరితో, మెయిన్గా నీతో మాట్లాడను. లేదు, తన్నుకేం చెప్పినా వినుకోవట్లేదు. ఇంకా మేము ఇక్కడే ఉంటే తన్నుకు ఉన్న సిచ్యువేషన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. ఈ పెళ్ళి ఎలాగో అయిపోతుంది. ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. తన్ను పద. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి ఏం చేస్తావు? పద, మనం మన ఊరికి వెళ్ళిపోతున్నాం. ఎక్కువ చేయకుండా పద అంటూ తన్నుని తీసుకొని నేరుగా హోటల్కి వచ్చి తన రూమ్లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి తన్నుతో కలిసి బయటకు వెళ్తుంది. మావయ్య నేను చెప్పేది వినండి అంటూ శిరీష్ బలరాంని కన్విన్స్ చేయడానికి చూస్తున్నాడు. రేయ్ మాట్లాడకు. నా కూతురితో మాట్లాడి దాని మనసు మార్చడానికి చూస్తున్నావా? నిన్ను ఇక్కడికి రానివ్వడమే నేను చేసిన తప్పు. నిన్ను వదలనురా, పదరా అంటూ శిరీష్ కాలర్ పట్టుకొని బయటకి గెంటేసేసరికి అప్పుడే బయటకు వస్తున్న భూమి దగ్గర పడతాడు. భూమి కూడా శిరీష్ని అక్కడ చూసేసరికి శిరీష్ అంటూ తనని పట్టుకొని పైకి లేపుతుంది. గణిత కూడా భూమిని అక్కడ చూసేసరికి రిలాక్స్ అవుతుంది. డాడ్, లెట్స్ మీ ఎక్స్ప్లెయిన్. శిరీష్ నాతో మాట్లాడలేదు, నేనే తనతో మాట్లాడాను. బేబీ, నువ్వు మళ్ళీ వాడి ట్రాప్లో పడుతున్నావా? ఒకసారి వాడిని నమ్మినందుకే కదా చావు వరకు వెళ్ళావు. ఇప్పుడు మళ్ళీ వాడిని చూసి నీ మనసు మారుతుందా? డాడ్, నువ్వనుకున్నదట్టేం లేదు. ఇప్పుడు శిరీష్ మీద నాకు ఎలాంటి ఇష్టం లేదు. అంకుల్ ఏమైంది? కాస్త నిదానంగా మాట్లాడండి. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. భూమి, ఈ విషయంలో ఎవరు చెప్పేదేం లేదు. వాడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మను, లేదంటే నేనేం చేస్తాను? ఏం చేస్తావు? అది కూడా చెప్పన్నయ్యా. నువ్వేం చేస్తావు నేను చూస్తాను. నా కొడుకు ఏం చేశాడని నా కొడుకునంటున్నావు అంటూ అక్కడికి వస్తుంది జయంతి. జయంతి, నీకు ముందే చెప్పాను, నీ కొడుకు నా కూతురు జోలికి రావడానికి వీల్లేదు. కానీ వాడు వినకుండా ఇంకా నా కూతురు వైపు తిరుగుతున్నాడు. నువ్వే కదా వాడితో ఇదంతా చేయిస్తున్నావు. నాకంతా తెలుసు అంటూ బలరాం కోపంగా అంటాడు. బలరాం అలా అనేసరికి జయంతి పెద్దగా నవ్వుతూ తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ బలరాం దగ్గరకు వస్తుంది. బలరాం అన్నయ్య, నీకు అన్నీ తెలుసు. అన్నీ తెగ నువ్వు సంబరపడిపోతున్నావు. కానీ నిజమేంటో తెలుసా? నీకేం తెలీదు. నిన్ను పిచ్చోడిని చేసి అందరూ నీ వెనక ఆటలు ఆడుతున్నారు. నా కొడుకు కాదు, నీ కొడుకు, నువ్వు కన్న కొడుకే నిన్ను మాయ చేస్తున్నాడు. దీనంతటినీ వెనకుండి ఆడిస్తుంది ఎవరో తెలుసా అంటూ భూమి వైపు చూస్తుంది. ఇదే ఈ నాటకం మొదలుపెట్టింది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఇదే. అవును కదా భూమి? నిజాలు మాట్లాడు అంటూ నవ్వుతుంది జయంతి. జయంతి, నువ్వేమంటున్నావు? మళ్ళీ నాటకం ఆడుతున్నావా? అన్నయ్య, నాటకం కాదు, నిజం చెప్తున్నా. ఈ నిజం నేను చెప్పడం కాదు, నీ కొడుకే చెప్తాడు. పద, పెళ్లి పందిర్లోనే నిజాలు మాట్లాడుకుందాం. నువ్వెక్కడికి భూమి వెళ్ళిపోతున్నావు? అన్నిటికీ ముందున్నావు కదా, పద అంటూ భూమి చేపట్టుకొని తనతో లోపలికి తీసుకెళ్ళింది జయంతి. పంతులు గారు, కాసేపు ఆ పెళ్లి మంత్రాలు ఆపండి. ఇక్కడ చాలా మంతనాలు చేయాలి అంటూ జయంతి అనేసరికి అర్పిత మెడలో తాళి కట్టబోతున్న చైతు మాత్రమే కాదు, అందరూ కూడా జయంతి వైపు చూస్తున్నారు.
బలరాం అన్నయ్య, నా కొడుకుని ఏదేదో అన్నావు కదా, కానీ నా కొడుకు నీ కొడుకులాగా అమ్మా నాన్నను మోసం చేసేవాడు కాదు, తమరి సుపుత్రుడులాగా. ఏమంటావు చైతన్య? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు అంటూ చైతు అంటుంటే, నిజం మాట్లాడుతున్నా అల్లుడు, నేను చెప్పేది నిజం కాదా? నువ్వు నీ తండ్రిని మోసం చేయట్లేదా? నువ్వు పెళ్లి చేసుకునే అర్పిత ఇద్దరు దీనితో అంటూ భూమికేసి చూస్తూ అందరూ కలిసి మోసం చేయట్లేదా? జయంతి, నా కొడుకు మీద నిందలు వేయాలని చూస్తున్నావా? నా కొడుకు నీ కొడుకులాగా మోసాలు చేసేవాడు కాదు. మర్యాదగా బయటికి వెళ్ళిపో. హా, వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు నిజాలు మాట్లాడి వెళ్ళిపోతాను. నువ్వంతగా నమ్మిన నీ కొడుకు చేసుకుంటున్న ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, ప్రేమ పెళ్ళి. నీ కొడుకు చైతన్య అర్పితను ప్రేమించి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు. అవునా కాదా? నీ కొడుకునే అడుగు అంటూ అనేసరికి ఆ మండపంలో ఉన్న అందరూ షాక్ అవుతారు. చైతు అర్పిత ఇద్దరు కూడా షాక్గా చూస్తున్నారు. భూమి కూడా జయంతికి నిజం ఎలా తెలిసింది, ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందని ఆలోచిస్తుంది. ఆ రోజు నా కొడుకుని ప్రేమించి చావు వరకు వెళ్ళిన నీ కూతురు ప్రేమ మీద కోపంతో నీ కూతుర్ని నా కొడుకు ఇవ్వను అన్నావు, కానీ ఆ ప్రేమ కోసం నీ కొడుకే నిన్ను మోసం చేస్తున్నాడు. తను ప్రేమించిన నిజాన్ని దాచిపెట్టి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. కావాలంటే నీ కొడుకునే అడుగు అంటూ జయంత్ అనేసరికి బలరాం షాక్గా చైతన్యకేసి చూస్తున్నాడు. బలరాం, నా కొడుక్కి పెళ్లి కాదన్నావు కదా, ఇప్పుడు నీ కొడుకు పెళ్ళాగితే నా బాధ నీకు తెలుస్తుంది అంటూ మనసులో అనుకుంటూ జయంతి నవ్వుకుంటూ చూస్తుంది. ఏవండి, ఇక్కడ ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అంటూ అంజలి టెన్షన్ అవుతుంటే అర్జున్ కూడా తనను కన్సల్ట్ చేస్తూ, చైతు, వాట్ ఈస్ దిస్, ఇదంతా ఏంటి, నువ్వేం మాట్లాడకుండా ఉన్నావేంటి అంటూ అర్జున్ అనేసరికి, అంకుల్, నేను మీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాడ్ అంటూ చైతు బలరాం దగ్గరికి వెళ్తాడు. డాడ్, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, అందరూ చూస్తున్నారు, ముందు పెళ్ళి కానివ్వండి. చైతు, ఈ పెళ్ళి జరగాలా లేదా అనేది నువ్వు చెప్పే మాట మీదే డిపెండ్ అయ్యింది. నీకు తెలుసు ఈ ప్రేమంటే నాకు పడదు అని. ఒకసారి ఈ ప్రేమ వల్లే నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ ప్రేమ అంటే నాకు అందుకే పడదు. నిజం చెప్పు, అర్పిత నీకు ముందే తెలుసా? తెలిసే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావా? నిజం మాత్రమే చెప్పు. బావగారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటూ అర్జున్ అంటుంటే, లేదు, నాకు తెలియాలి, నా కొడుకు నన్ను మోసం చేశాడా అంటూ కోపంగా చూస్తూ అడుగుతున్నాడు బలరాం. ఎస్ డాడ్, అర్పితను లవ్ చేశాను. నీకు చెప్తే ఒప్పుకోవనే చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నా. ఒకసారి ఏదో జరిగిందని టోటల్ లవ్నే హేట్ చేస్తున్నారు. ఆ టైంలో నా లవ్ మ్యాటర్ చెప్పలేక ఇలా చేశాను. ఈ పెళ్ళైతే మీకు నిజం చెప్పాలి అనుకున్నా అంటున్న చేతు చెంపలు వాయిస్తున్నాడు బలరాం. పెళ్ళైతే మాత్రం నిజం తెలిస్తే నేనేలా ఒప్పుకుంటాననుకున్నావు? నన్నే మోసం చేసి మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకొస్తావా? ఈ పెళ్ళి జరగదు. అన్నయ్య, ఇంతవరకు వచ్చాక కాదంటే నా కూతురి జీవితం ఏం కావాలి? పీటల మీద దాని పెళ్ళి ఆగితే అది బ్రతకదు అని నచ్చి ఒప్పుకున్నారు కదా, పెద్ద మనసుతో వాళ్ళు పెళ్లి చేయండి అంటూ అంజలి అడుగుతుంటే, నేను ఒప్పుకుంది వాళ్ళను కానీ వాళ్ళ ప్రేమను కాదు. ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అంటూ కరాఖండిగా కోపంగా అంటున్నాడు బలరాం. నా కొడుకు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటూ చైతు మాట వినకుండా చైతు చేపట్టుకొని మండపం దిగుతున్నాడు బలరాం. బలరాం అలా వెళ్తుంటే బలరాం చేపట్టుకున్నాడు ఆర్మన్. అంకుల్, మీ బాధకి మీనింగ్ ఉంది, బట్ మీ డిసిషన్కి మీనింగ్ లేదు. నా చెల్లెలు నీ కొడుకు నిజం దాచడం తప్పే, కానీ వాళ్ళ ప్రేమ తప్పు కాదు. ప్రేమలో ఎవరో ఏదో చేశారని టోటల్ ఆ లవ్ని హేట్ చేస్తున్నారు. అదంతా మీ ఇష్టం, బట్ ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే వాళ్ళ ప్రేమ మాత్రమే కాదు, మన పరువు కూడా పోతుంది. వాళ్ళు మోసం చేశారు,
వాళ్ళ పక్కన అలాంటి మోసం చేసేవాళ్ళు ఉన్నారు, కాబట్టి అలాంటి మోసాలే చేయిస్తారు అంటూ భూమి కేసి కసిగా చూస్తూ అంటాడు ఆర్మన్. అంకుల్, ఏమైనా ఉంటే మనం సాల్వ్ చేసుకోవాలి. మన ప్రాబ్లం మీడియాకి బ్రేకింగ్ న్యూస్ కాకూడదు. దట్స్ వై మీరే ఈ పెళ్ళికి ఒప్పుకుంటే బాగుంటుంది. నా చెల్లెలు లవ్ చేసిన విషయం నాకు తెలుసు. వాళ్ళ లవ్ తప్పు కాదు కాబట్టే నేను ఒప్పుకున్నాను. మీరు ఒప్పుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు అంటూ ఆర్మన్ అనేసరికి బలరాం ఆలోచనలో పడతాడు. ఆర్మన్, నువ్వు నన్ను కన్విన్స్ చేయడం నాకు నచ్చింది. బట్ నా కూతుర్ని అలా చూసిన నాకు ఈ ప్రేమంటే అసహ్యం పుట్టింది. కానీ ఈ ప్రేమను ఒప్పుకొని వీళ్ళ పెళ్లి జరిపించాలంటే నా కండిషన్కి ఒప్పుకోవాలి. యా అంకుల్, మీ కండిషన్ ఏంటో చెప్పండి. ఎక్స్ట్రా మనీ కావాలా, జ్యువెలరీ ఆర్ ఎల్స్ ప్రాపర్టీ, ఏం కావాలో అడగండి. అల్లుడు కావాలి అంటూ బలరాం అనేసరికి ఆర్మన్ మాట్లాడేవాడు కాస్త సైలెంట్ అవుతాడు. నువ్వు విన్నది నిజమే ఆర్మన్. నువ్వు నా ఇంటి అల్లుడు కావాలి. నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టి నీ భార్యను చేసుకోవాలి. దానికి నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. ఇప్పుడే, ఈ క్షణమే ఈ పెళ్లి పందిర్లో నువ్వు నా కూతుర్ని నీ భార్యగా చేసుకోవాలి అంటూ గణితను తన ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి అడుగుతాడు బలరాం. మరి ఆర్మన్ గణితను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? భూమి హ్యాపీగా ఫీల్ అవుతుందా? అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.